శ్రీగురుభ్యో నమః. హరి ఓం. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్ష ఫలాలు. 2025 సంవత్సరం జూన్ నెల పక్షం 1 నుంచి 15 వరకు పక్ష ఫలితాలు. మకరం. ఈ మకర రాశికి ద్వితీయంలోకి శని వచ్చాడు. మరి మకరం మీనం తృతీయానికి శని వచ్చాడు. తృతీయానికి శని వచ్చినా కూడా గురువు రాహు వచ్చేప్పటికల్లా వెనక్కి కుంభంలోకి వచ్చాడు. ఏమి తక్కువగా లేదు, రెండు రెండే. రొట్టెలు కాల్చిన పెంకులు, ఏ రొట్టె కాల్చినా ఆ పెంకు మీద కాలుస్తారు. జొన్న రొట్టె కాలుస్తారు, మరి గోధుమ రొట్టె, ఏ రొట్టె కాల్చినా పెంకది. ఈ శని అంతే, రాహు అంతే. రెండు రొట్టెని కాల్చిన పెంకులే. ఈ పెంకులే మళ్ళీ మరి కుండలు కావు. కాబట్టి చాలా కష్టతరంగా ఉంది. మరి శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. శని, శుక్రుడు, రవి, బుధుడు 4 గ్రహాలు బాగున్నాయి. శని వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి బాగుంటుంది. రవి వల్ల విద్య, గురువు వల్ల ఉద్యోగం, బుధుడు వల్ల వ్యాపారం, ఇన్ని బాగున్నాయి. అష్టమంలో కుజకేతువులు ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే బంగారం లేదు, ఒక బస్తా వేసుకొని వెళ్తున్నాడు. పర్వాలా, ఇంటి దగ్గరికి వచ్చాము, చెడుగా రెడీగా ఉన్నాం అనుకుంటారు. ఇద్దరున్నారు. ఈ రోడ్డుకి అటుపక్క చెట్టు, ఇటు పక్క చెట్టు, చెరువు చెట్టు మీద ఉన్నారు. వాళ్ళ దగ్గర బాక్ అంటారు. ఆ బాక్ ఎట్లా ఉంటుందంటే అట్లా వేస్తే దెబ్బకి దిగిపోయి చచ్చిపోవాల్సిందే. అటొక బాక్, ఇటో బాక్ వేశారు, దెబ్బకి తెచ్చారు. వీళ్ళు ఉంది కూడా తెలియదు, చెట్టు మీద వీళ్ళు ఉన్నది కూడా తెలియదు. చివరికి అంటే ఆ రోజుల్లో పల్లెటూళ్ళు మనుషులు కనపడేవాళ్ళు కాదు. శుభ్రంగా మూట మూట ఎత్తుకుపోయినారు. మరి సంపాదిస్తారు శని వల్ల, శుక్రుడు వల్ల, రవి వల్ల, బుధుడు వల్ల. ఇంతమంది వల్ల సంపాదిస్తే కుజకేతువులు, ఆ కుజకేతువులు మొత్తం ఎత్తుకుపోయినారు. ఎట్లా ఉంటుందంటే శ్రావణ మాసం పంట వచ్చింది, మొత్తం కోశారు, బస్తాలకు ఇంట్లో పెట్టారు. ఇల్లు పట్టలేదు, ఇల్లు పట్టనంత ధాన్యం వచ్చింది, ఇంట్లో పోసుకున్నాడు. మిగిలిన బస్తాలు వేసుకొని బండికి వస్తే వేసుకొని ఏమేవు నేను వెళుతున్నాను తొందరగా. మరి మరి శ్రావణ భాద్రపదాలు వస్తున్నారు. శ్రావణ భాద్రపదాలు అంటే వానలు వస్తాయి. శ్రావణ భాద్రపదాలు వస్తున్నాయి, ముందు సరుకు అమ్ముకొస్తాను అంటే తర్వాత సరుకు చూద్దాం, ముందు శ్రావణ భాద్రపదాలు వస్తాయి జాగ్రత్త అన్నారు. వీళ్ళు వెళ్ళంగానే ఇద్దరు వచ్చారు. ఏమో బండి తెచ్చావు, ఎత్తు. ఎవరు నువ్వు? శ్రావణ భాద్రపదాలు. శ్రావణ భాద్రపదాలు ఏంది? వర్షం కురుస్తుంది, తడిసిపోతుంది, నెమ్ము తగులుతుంది, ముందుగా అమ్ముకుంటే సరిపోతుంది. వీడనుకుంటే శ్రావణ భాద్రపదాలు తెలుగుల వాళ్ళు వచ్చారు. మొత్తం ఇంట్లో ఏమీ లేకుండా, తింటానికి గింజ లేకుండా తీసుకుపోయినారు. ఇంటిరా ఏందే ఇంట్లో నువ్వు చెప్పావో శ్రావణ భాద్రపదాలు వస్తున్నారు, శ్రావణ భాద్రపదాలు వచ్చారు, మొత్తం తీసుకెళ్ళారు. ఇట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఈ సంవత్సరాలు అంత చండాలంగా ఉన్నాయి, చెప్పడానికి వీల్లేదు. ఇంటికి వచ్చిన వాడు శత్రువో మిత్రుడో కాదండి. ఆడమనిషిని ఎత్తుకుపోతాడో, ఇంట్లో డబ్బు ఎత్తుకుపోతాడో, మరి ఏం చేస్తాడో, కాల్చి చంపుతాడో అర్థం కాని పరిస్థితి. అంతఃశత్రువులు చూడండి, ఎక్కడో పాకిస్తాన్లో కాదు ఉంది. అంతఃశత్రువులు ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలోనే అది కులం లేదు, మతం లేదు, పోషిస్తే పెరుగుతున్నారు. మనకే ఎక్కడ బాగా జనం ఉన్న చోట చూసి ఒక్క బాంబు వేస్తారు, 2 లక్షల మంది 3 లక్షల మంది చేస్తారు. అప్పుడు ఉగ్రవాదులు ఉన్నారని మనం కనుక్కుంటాం. కాబట్టి ఉగ్రవాదులు ఎట్లా వస్తున్నారంటే మన ఇంట్లో మనకు ఆశ తీరటంలే, పెళ్ళాలు దాటంలే, వచ్చే డబ్బులు దాటంలే. 2 పెళ్ళాలు కావాలి, 2 పెళ్ళాలంటే 4 సంపాదన కావాలి. ఈ సంపాదన కోసం ఏదైనా చేయటం, నాశనం అయిపోవటం ఇది జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు మన వరకు మనం బాగున్నాం అనుకోండి, ఇతరులు బాగుండాలని కోరుకుంటాం. ఎవడి కొంపెట్టది ఇద్దాం, ఇంట్లో కొంపేది ఇవ్వాలంటే పరాయి వాళ్ళు ఊరుకుంటారండి. ఇట్లా ఉంది పరిస్థితి. మరి గ్రహస్థితి బాగా లేదు, గోచారం అంతకంటే బాగాలేదు. మరి గ్రహచారం అంటే జన్మలగ్న రీత్యా జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది.
ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక రకంగా మంచి ఉన్నదేంటి, ఇంకో రకంగా చెడు పూర్తిగా కనబడుతోంది. ఎట్లా కనబడుతుందో చెబుతావేనండి. 9 గ్రహాలు ఉన్నాయి కదా. చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7, ఒంటెలు 1 8, 2 7 9. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలండి. ఈ 9 రంధ్రాల్లో ఏది లేకపోతే బతుకుతా చెప్పు. ఒక్క కన్ను ఉందనుకోండి, ఈ పక్క చూస్తావు కానీ ఆ పక్క కనపడదు. 2 కళ్ళు పనిచేయాల్సిందే, 2 చెవులు వినాల్సిందే, 2 ముక్కులేక ఏం చేస్తే వాసన కాదు, గాలి పీల్చడాలు లేకపోతే డమ్ అయిపోతుంది. ముక్కులు ఏందా, ముక్కు ఏం చేస్తే తెలియనాడు అంటాడు. ఏముంది, పెంట వాసన చూస్తావు, లేకపోతే మంచి వాసన, ఇంతకంటే ఏం చేస్తావు? పెంట వాసన చూస్తావు, మంచి వాసన చూస్తావు, గాలి పీలుస్తావు, వదులుతావు. 10 నిమిషాలు కానీ నీకు గాలి ఆడకపోతే డమ్ అయిపోయింది. కాబట్టి కాళ్ళు కావాలి, చేతులు కావాలి, ముక్కులు కావాలి, నోరు కావాలి, తలకాయ కావాలి, కాళ్ళు కావాలి, చేతులు కావాలి, అన్నీ కావాలంటే అన్ని గ్రహాలు బాగుండాలి. అందువల్ల గ్రహాల గురించి చెప్పాలంటే మనిషి శరీర భాగాల గురించి చెబుతున్నాను. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు శారదా అమ్మవారి గుడి, అది శంకరస్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా, అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకి వైరం ఉండద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ళ వాడు పోయి 20 ఏళ్ళ పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దానికి తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు. మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే, తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి, మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది, తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా? వంకాయ టెంకాయ అవుతుందా? టెంకాయ కొబ్బరికాయ అవుతుందా? కాకరకాయ అవుతుందా? కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు, కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది? గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది, ఆ విస్తరి ఇట్లా దులుపుతుంది, నేలమట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది. అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే
నీవు కాక పరాయి స్త్రీ ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండ్. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు. ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి. కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి. అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిలు వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి ప్రేమ పక్షులుంటాయి వీళ్ళు. ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరు ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు. ఇళ్లలో పోయి అంటూ పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల ముడబడుతున్నాడు వీడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళ పోయి గిన్నెలు దూవుతుంది. శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా, మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తుంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్లా సంతోషపడతాడంటే పిల్లలు కాళ్ళైనా బిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి